భగవద్గీత గీతా సారాంశం. నమస్కార్. భగవద్గీత జ్ఞానంలో చాలామంది మహాపురుషులు చాలా సంవత్సరాలుగా పనిచేశారు మరియు చేస్తూనే ఉన్నారు. అయినను సులభ పద్ధతిలో భగవద్గీతను అర్థం చేసుకోవటానికై నా యొక్క ఈ ప్రయత్నం. భగవద్గీత యొక్క ముఖ్య విశేషం ఏమిటంటే అది అంతా శ్రీకృష్ణ పరమాత్మయే. మనమంతా కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే. దోస్తో, భగవద్గీత గురించి చాలా చెప్పడం జరిగింది. భగవద్గీత ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే అందులో ముఖ్యంగా చెప్పబడింది అంటే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ వాట్ వీ హ్యావ్ నాట్ టు డూ. నేను, నాది అనున్నటువంటి అహం, ఇగో పోతుంది. పురుషార్థాలైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు తగిన విధంగా ప్రవర్తించుటకు ఒక హ్యూమన్ మెన్యువల్ మాదిరిగా సహాయపడుతుంది. ఈ భగవద్గీత ప్రత్యక్షంగా శ్రీకృష్ణ భగవానుడిచే తన శిష్యుడు, స్నేహితుడు మరియు బంధువైన అర్జునునికి ఉపదేశించెను. ఇందులో శ్రీకృష్ణుడు కేవలం అర్జును యొక్క రథసారథిగా మాత్రమే కాదు, అర్జునుని యొక్క జీవిత రథసారథిగా మనం తెలుసుకొనవచ్చును. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జును యొక్క ప్రతి సమస్యకు, ప్రతి చింతనకు, భయానికి, మనోవేదనకు, దిగులుకు శ్లోకాల రూపంలో సమాధానం చెప్పెను. వాస్తవంగా పరిశీలిస్తే కేవలం అర్జును యొక్క సమస్యకే సమాధానం చెప్పినట్లు కాదు, అర్జును యొక్క సమస్యలే మన యొక్క నిజ జీవితంలో వచ్చే సమస్యలు. ఆ యొక్క సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి మరియు ఏ విధంగా ఆ సమస్యల నుండి మనం అధిగమించాలి అన్నది స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్ముడు సమాధానం ఇచ్చెను. ప్రతి మనిషికి తన జీవిత భవసాగరాన్ని దాటవలసి ఉంటుంది. ఈ భవసాగరాన్ని దాటడానికి 4 పడవలు కలవు. అందులో ప్రథమమైనది భగవద్గీత. మిగతావి ఏమంటే బైబిల్, ఖురాన్, గ్రంథగోవిందు. ఇవి ధార్మిక పడవలు. ఒక మనిషి జీవితంలో ఈ గ్రంథాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఒక మనిషి సరళమైన, సుఖమైన మరియు ధర్మబద్ధమైన జీవితం సాగించడానికి ఇందులో ఒక గ్రంథాన్ని పఠించి అర్థం చేసుకోవడం చాలా అవసరం. మన జీవితంలో చాలా రకాల సమస్యలు ప్రతి మనిషికి వస్తుంటాయి. ఆ సమస్యలు వ్యవసాయపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాభ్యాసపరంగా కావచ్చు, సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు, లేదా ధార్మిక పరంగా కావచ్చు. ఇటువంటి ప్రతి సమస్యకి సమాధానం శ్రీకృష్ణ పరమాత్మునిచే ఉపదేశించబడిన భగవద్గీత సారాంశమే. దోస్తో, భగవద్గీత శ్రీకృష్ణ భగవానుచే ద్వాపర యుగంలో అర్జునుడికి చెప్పబడింది మరియు కృతయుగంలో భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ సూర్య భగవానుడు మనువుకు, మనువు శ్రీరామచంద్రమూర్తి యొక్క పూర్వజుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. అందుచే భగవద్గీత అతి పురాణమైన గ్రంథముగా పేర్కొనబడెను. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. ఇందులో 574 శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు, 84 శ్లోకాలు అర్జునునిచే, 41 శ్లోకాలు సంజయునిచే, 1 శ్లోకం ధృతరాష్ట్రునిచే చెప్పబడెను. భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు చదివి అర్థం చేసుకున్న పిదప, లేక ఈ 18 అధ్యాయాలు విని అర్థం చేసుకున్న పిదప గ్యారంటీగా చెప్పవచ్చు, మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు సరి అయిన సమాధానం దొరుకుతుంది. ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అదేవిధంగా ఉన్నంతలోనే శాంతియుతంగా జీవించడానికి జీవన మార్గం కనిపిస్తుంది. ఇందులో ప్రతి అధ్యాయంలో, ప్రతి శ్లోకంలో మీకు మీరుగా అర్జునుని వలె భావించి ఆలోచించండి. అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం జగత్తుకే గురువుగా ప్రసిద్ధిగాంచెను. భగవద్గీత వేదములు, ఉపనిషత్తుల యొక్క సారాంశము. దోస్తో, వేదములు, ఉపనిషత్తులు అనుకుని భయపడవలసిన అవసరం లేదు. మనసు పెట్టి వింటే చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోగలం. జ్ఞానం, ధర్మం మరియు గ్రంథాల యొక్క పెద్ద పెద్ద మాటలు నేను చెప్పలేను, కానీ జీవితం యొక్క ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ నిజాల గురించి భగవద్గీతను అనుసరించి చెప్పగలం. భగవద్గీత యొక్క మొదటి అధ్యాయాన్ని ప్రారంభించడానికి నేను అగతముడి ధనుంజయరావు మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
జై శ్రీకృష్ణ. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయునీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. జనని భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణ భగవానునిచే నీవు పార్థునికి ఉపదేశించబడ్డావు. పురాణ ఋషి అయిన వ్యాస మహర్షిచే మహాభారతంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు 700 శ్లోకాలుగా కూర్చబడ్డావు. అష్టాదశాధ్యాయాత్మకమైన రూపాన్ని ధరించి నీవు అద్వైతామృతాన్ని వర్షిస్తున్నావు. భవసాగరాన్ని తొలగించే తల్లివైన నిన్ను సదా ధ్యానిస్తున్నాను. అధ్యాయం 1. అర్జున విషాద యోగం. ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్నచే మొదటి అధ్యాయం ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. రాజైన ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో తన పుత్రుడైన దుర్యోధనుడు, అతని సేనలు మరియు పాండు కుమారులు వారి సేనలు యుద్ధ సన్నిధులై ఏమి చేస్తున్నారో అని తెలుసుకోవాలనే కుతూహలంతో తన సారథి మరియు అసిస్టెంట్ అయిన సంజయునితో అడిగాను. ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడు, కానీ మస్తిష్కంతో మరియు మనస్సుతో మాత్రం గుడ్డివాడు కాదు. అతనికి ఏది ధర్మం ఏది అధర్మం అని సర్వం తెలుసు. కానీ పుత్ర వ్యామోహంతో తను సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. అతనికి తెలుసు తను అధర్మం వైపు ఉన్నానని. ఎందుకంటే ఎక్కడైతే ఎటువైపు అయితే ధర్మం ఉంటుందో అక్కడ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడని అతనికి తెలుసు. దోస్తో, ప్రస్తుతం మనం దైనందిన జీవితంలో కూడా చాలామంది పెద్దలు తప్పు అధర్మం అని తెలిసి కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దానివలన చాలా పెద్ద అనర్థాలు జరుగుతున్నాయి.